హే హాయ్ ఆల్, వెల్కమ్ టు ఆహా టేల్స్. ఫ్రైడే వర్క్ నుండి లాగౌట్ అయ్యాక మాకు ఒక చిన్న డెంటల్ స్కాన్ ఉంటే చేయించుకోవడానికి వెళ్ళాం. ఈ ట్రాఫిక్లో అది ఇది మాట్లాడుతూ శామ్ మా ఇంటి బంగారం టాక్ బాగుందని ఓకే టికెట్స్ ఉన్నాయా అని బుక్ చేస్తే 10:50 వరకు టికెట్స్ లేవు, అది కూడా సెకండ్ రోలో దొరికాయి మాకు. ఫ్రమ్ ఫ్యామిలీ మ్యాన్ మై హస్బెండ్ లైక్ శామ్ యాక్షన్, సో వెళ్దాము ఇప్పుడే అంటే పర్లేదు ఇంకా 3 hours టైం ఉందని తెలిసి కూడా బుక్ చేసేసుకున్నాం. సో ఎలాగో డిన్నర్ చేయలేదు కదా అని చెప్పి డిన్నర్ ఇంకా మూవీ ఒకే ప్లేస్లో ఉండేలాగా పర్ఫెక్ట్ వీకెండ్ నైట్ లాగా ప్లాన్ చేసుకున్నాం. అక్కడికి వెళ్తే పిస్తా హౌస్లో వెయిటింగ్ లిస్ట్ ఉంది, అక్కడ నేమ్ రాయించేసి కింద కొంచెం షాపింగ్ కూడా చేసేసి తర్వాత మంచి జఫ్రానీ మటన్ బిర్యానీ అలాంగ్ విత్ జీరా సోడా ఫుల్గా ఎంజాయ్ చేసేసాం. ఇప్పుడు మూవీ గురించి అయితే మాకు చాలా బాగా నచ్చింది. కామెడీ ఎక్కడ తగ్గకుండా యాక్షన్ సీక్వెన్సెస్ దుమ్ము లేపేసింది శామ్. శ్రీముఖి క్యారెక్టర్ ప్లాట్ కూడా చాలా క్యూట్గా ఉంది, ఫ్యామిలీ డ్రామా కూడా చాలా బాగా పండింది. అండ్ శామ్ డబ్బింగ్ కూడా బాగా సెట్ అయింది. డిఫరెంట్ స్లాంగ్ ఉన్నా సూట్ అవ్వదేమో అనుకున్నా, బట్ డబ్బింగ్ కూడా చాలా బాగుంది. అలాగే శామ్కి ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంటుంది, ఆ కాంబినేషన్ కూడా చాలా ఫుల్ కామెడీ ఉండింది. ఇది మస్ట్ వాచ్ ఇన్ థియేటర్ అని మా ఒపీనియన్, టు ఫీల్ ద యాక్షన్స్ విత్ బీజిఎం అండ్ ఎంజాయ్ ద ఫ్లో ఆఫ్ నెరేషన్. ఫైనలీ ఎడిటింగ్ కూడా బాగుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ రాజ్ మార్క్ అయితే కనిపించింది అక్కడక్కడ యాక్షన్ సీక్వెన్సెస్లో. సో నాకు కావాల్సిన ఫ్యామిలీ కామెడీ అండ్ మా హస్బెండ్కి నచ్చే యాక్షన్ సీన్స్ రెండు బాగా జస్టిఫై అయ్యాయి మాకైతే ఈ మూవీలో. సో ఇట్స్ వర్త్ వాచ్ ఫర్ అస్. సో ఇలా మా వీకెండ్ అన్ప్లాన్డ్గా షాపింగ్, డిన్నర్, మూవీ అన్నీ అయిపోయాయి అనమాట. సో మీరు కూడా ఈ మూవీ వాచ్ చేసింటే లేదా వాచ్ చేయాలి అనుకుంటే లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. పర్లేదు అక్క, నువ్వు ఇక్కడ దాని కాదు కదా, నేను వెళ్తాను. సో మేము ఫైనలీ 2 o'clockకి మూవీ కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోయాం. దట్స్ ఆల్ ఫర్ దిస్ మినీ వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.